కందుకూరు పట్టణంలోని టిట్కో గృహాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ షేక్ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ మంగారావు 80 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 91 బైక్లు, 3 ఆటోలను, 1 కారును స్వాధీనం చేసుకుని సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా హెచ్చరించారు. భారతదేశ పౌరుడిగా నా మాతృభూమి సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గంజాయి అనే విషపు కూరల నుండి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని మరియు నా సమాజాన్ని కాపాడుకుంటాను. తాత్కాలిక ఆనందం కోసం మత్తుకు బానిసై నా తల్లిదండ్రుల కన్నీటికి, నా బంగారు భవిష్యత్తు నాశనానికి చూపించేసి అందరికి పంపించేస్తాం. కాగితాలు లేని వాహనాల మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో కష్టాలను ఎదిరించి గెలవడం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి గంజాయికి నా జీవితంలో చోటు లేదని ఖచ్చితంగా చెబుతున్నాను. కందుకూరు రూరల్ లిమిట్స్ లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ వద్ద ఈరోజు నేను, అలాగే 2 సిఐలు, 8 మంది ఎస్ఐస్, 80 మంది సిబ్బందితో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం, అలాగే ఏదైనా గంజా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా చెక్ చేయడానికి మొత్తం అన్ని హౌసెస్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొన్ని చోట్ల జరుగుతున్నందువలన దానికి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఇంటిని ఆల్రెడీ ఈ 1400 ఉన్నటువంటి ఈ టిట్కో హౌసెస్లో 443 హౌసెస్ దీంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆక్యుపై చేసి ఉన్నాయి. ఈ 443 ఇళ్లను కూడా 6 టీమ్స్ పెట్టి మొత్తం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మనకి 91 2 వీలర్స్, ఈ కాగితాలు లేనటువంటి 2 వీలర్స్ని పట్టుబట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 3 3 వీలర్స్, అలాగే 1 4 వీలర్కి ఈ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే వాటికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత వాటన్నింటినీ కూడా ఏదైతే కన్సర్న్ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయడం, వాటి మీద వారికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే టౌన్లో కానీ అలాగే సబ్ డివిజన్లో కానీ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడ పోలీసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అక్కడ ప్రాపర్గా చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో, అలాగే గంజాకి సంబంధించి కానీ, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం కానీ, రౌడీజం జరగటం కానీ ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా ఆ ఏరియాల్లో చెక్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడైనా మీకు ప్రాబ్లం ఉన్న చోట ఇమీడియట్గా పోలీసులు నోటీస్కి తీసుకొని వస్తే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సబ్ డివిజన్లో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి టిట్కో హౌస్లో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కందుకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 టీములు పనిచేస్తాయి. దీంట్లో 8 మంది ఎస్ఐలు, అదేవిధంగా 2 ఇన్స్పెక్టర్లు, 80 మంది సిబ్బందితో ఈ రైడ్ తెల్లారుజామున 5 గంటల నుంచి కండక్ట్ చేయడం జరిగింది. ఈ టిట్కో హౌస్లో మొత్తం 443 హౌసులు ఆక్యుపై ఉన్నాయి. అన్నీ కూడా 6 టీములతో క్షుణ్ణంగా ఇంటి మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం
మత్తు పదార్థాలు కానీ, అంటే గంజాయి కానీ, ఏదైనా కానీ, లిక్కర్ కానీ, అదేవిధంగా ఏదైనా మారణాయుధాలు కానీ, లేకపోతే అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఏదైనా తప్పించుకొని ఎక్కడైనా ఇక్కడ షెల్టర్ తీసుకోవడం కానీ, మరి ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేరస్తులు కదలికలు వాళ్ళని పట్టుకోవడం కోసం ఈ కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. ఎటువంటివి అపరిచిత వ్యక్తులు కానీ ఎటువంటివి కూడా ఇక్కడ లభించలేదు. కాకపోతే 91 వెహికల్స్ డాక్యుమెంట్ లేనివి ఐడెంటిఫై చేశాము. అన్నీ కూడా మేము అధీనంలో తీసుకోవడం జరిగింది. దీనికి 91 వెహికల్కి సంబంధించి ఓనర్స్ వారి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్కి నా ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ వాహనాలను పరిశీలించేసి ఆ వాహనాల మీద ఏదైనా చలానాలు ఉంటే ఆ చలానాలు కట్టించి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ డాక్యుమెంట్ కింద ప్రొడ్యూస్ చేయకపోతే వాటి మీద కేసులు నమోదు చేసేసి 102 CRPC కింద కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటువంటి రైడ్స్ క్యాచ్ ఆపరేషన్స్ కంటిన్యూగా కందుకూరు సబ్ డివిజన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే స్పష్టమైనటువంటి మా ఆదేశాలను ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా అవాంఛనీయ సంఘటనలలో పాలు పంచుకున్న నేరాల్లో పాలు పంచుకున్నట్లయితే వారి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని గట్టిగా శిక్షించడం జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.